మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. యేసు ప్రభువారు అక్కడ కూర్చుని ప్రబోధాలు చేస్తున్న వేళ ఉన్నట్టుండి ఒక గుంపు పరిగెత్తుకుంటా వచ్చారు ఆయన దగ్గరకి. ఆ వచ్చే గుంపు ఏమిటంటే ఒక అమ్మాయిని తరుముకుంటా వస్తున్నారు. వాళ్ళ చేతులు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. కొట్టడానికి చంపడానికి తరుముతుంటే ఆ అమ్మాయి పరిగెత్తి 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 యేసు పాదాల దగ్గరకు వచ్చి పడిపోయింది. పడిపోగానే వాళ్ళు వచ్చారు, ఒకసారి అట్లా చూశారు. బోధకుడా, ఈమె పాపం చేస్తుండగా పట్టుబడింది, ఈమె తప్పు చేస్తుండగా పట్టుబడింది. మా మోషే మాకు చెప్పాడు, మా ధర్మశాస్త్రం మాకు చెప్పింది, మా నాయకుడు మాకు చెప్పాడు, ఇట్టాటోళ్ళ రాళ్లతో కొట్టి చంపమని. పాపం చేసింది గనక ఈమెను రాళ్లతో కొట్టి చంపబోతున్నాం. మరి నువ్వేం చెబుతా? కొట్టమంటేనేమో మోషే ధర్మశాస్త్రం నువ్వు ఆచరించినట్టు, అమ్మాయిని చంపొద్దు అంటే ధర్మశాస్త్రం ధిక్కరించినట్టు. ఇప్పుడు నువ్వేం చెబుతావు అన్నారు. యేసు ప్రభు ఏం మాట్లాడకుండా చూస్తూనే ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు అయ్యాక మరొకసారి అడిగాడు. మరలా రెచ్చగొట్టినట్టుగా మాటి మాటికి అడుగుతూ, నీవేం చెబుతావు? ఈ అమ్మాయి చావును సమీపించింది, రాళ్లతో కొట్టబోతున్నాం. ఆయన ఏమీ మాట్లాడాలి. వంగి నేల మీద ఏదో రాశాడు. రాసి ఒక్క మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు. ఇది మీకు తెలిసిన చరిత్ర. ఇప్పుడు నేను చెబుతాను ఒక చరిత్ర. అదేమిటంటే, ఇప్పుడు పాపంలో పట్టుబడింది. పాపం ఒకరితో జరగదుగా, ఇద్దరిని ఇడ్చుకొచ్చారా? ఒకదాన్నే తీసుకొచ్చారు. అది మన న్యాయం. ఇంచుమించు అక్కడ ఉన్న వాళ్ళు ఒక 100 మందో 50 మంది అనుకోండి. అంత రాళ్ళు పట్టుకుని 50 రాళ్లు అమ్మాయి మీద వేస్తే బతుకుదా సస్తదా? గట్టిగా కొడితే రాళ్ల దెబ్బ చచ్చిపోద్దిగా. ఆ అమ్మాయికి మరణం సమీపించింది. వాళ్ళు వదలరు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. మోషే చెప్పాడట, చమ్మని ధర్మశాస్త్రం ఉంది కనుక రాళ్లతో కొట్టేద్దాం, చంపేద్దామని. ఈ అమ్మాయి ఎక్కడ దాకా వచ్చిందంటే, చేసిన పాపానికి తగ్గట్టుగా శిక్ష అనుభవించి మరణ పంచుల దాకా వెళ్ళింది. మరణం ఇక్కడ నోరు తెలిసి కూర్చుందగా, కొడితే సస్తే తీసుకెళ్దామని. ఇప్పుడు మరణం ఒట్టి చేతులతో వెళ్ళిందా, ప్రాణాన్ని తీసుకెళ్ళిందా? చరిత్రలో యేసు చేసిన ఘనకార్యాలు అవే. నా దేవుడు ఎవరో తెలుసా? మరణ పంచులోకి వెళ్ళినా నిన్ను మరణానికి అప్పగించడు. ఆ మృత్యు దగ్గరగా రావచ్చు గాని నా దేవుడు ఎవరో తెలుసా? దానిని ఒట్టి చేతులతో పంపగలిగిన వాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. మనం అదే పరిస్థితిలో ఉంటే, ఆఖరి దెబ్బ పడితే చనిపోయే స్థితిలోకి వస్తే, మరణానికి అప్పగించకుండా దేవుడు మనల్ని లేపితే మనం ఏమనగలం? అయ్యా నీకు వందనాలయ్యా, నా జీవితంలో ఎంత మేలు చేసావని చెప్పాలిగా. మరి నిజంగా ఒక్కసారి ఆగి ఆలకిస్తే ఎన్నిసార్లు పాపాలు చేసినా మనకి ఇంకా అవకాశం ఇస్తూనే వచ్చాడుగా. నీ పాపం నిన్ను నరకానికి అప్పగించకమునిపే ఇదిగో దేవుని చెయ్యి నీ కొరకు చాపబడింది. ఆ హస్తం నిన్ను కనికరిస్తూ ఒక మాట అంటుంది, నేను నిన్ను మరణము నుంచి నీ ప్రాణాన్ని తప్పిస్తాను, నేను నీకు క్షేమాన్ని విస్తరింపచేస్తాను.